మంత్రి నారాయణ గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ధార్మిక కార్యక్రమాలను నెల్లూరు నగరంలో నిరతులైనటువంటి ప్రజానీకం నిర్ణయం వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా చేసుకోవాలని చూస్తున్నాం. నారాయణ గారు మొట్టమొదటగా వచ్చి మాకు ఓట్లు వేయండి మేము పనిచేస్తామని చెప్పడంలా మేము కట్టినట్టు కనపడతా ఉంది. నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్కి ఎంతోమంది అభిమానులు మరియు కార్యకర్తలు ఈరోజు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నామినేషన్ కూడా 15 నిమిషాల్లో ఆ కార్యక్రమం పూర్తయిపోవడం జరిగింది. 2014 నుంచి 19 దాకా అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీ చేశాం. ఆ రోజు నేను ఓటు అడిగి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకపోయినా ఒక బాధ్యుడిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి 5,260 కోట్లు తెచ్చేసాం. ఇప్పుడే శ్రీనివాసుడి గారు చెప్పారు ఒక విషయం, పేదల నిరుపేదల కోసం, పేదల నిరుపేదల పిల్లల కోసం నేను విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టించాను. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేదల నిరుపేదల కోసంగా వాళ్ళ పిల్లలకి మంచి ఐఐటి కోచింగ్ ఇప్పించాలని, మంచి నీటి కోచింగ్ ఇప్పించాలని, విద్యార్థులను బాగా తీర్చిదిద్ది కొంతమందిని ఐఐటీలోను, కొంతమందిని ఎన్ఐటీలోను, కొంతమందిని డాక్టర్లుగాను తీర్చిదిద్దాలని ఆ విఆర్ హై స్కూల్ పైన అది పూర్తిగా ఖాళీగా ఉండింది. ఒకప్పుడు లా కాలేజీ ఉండింది, దాంట్లో రెసిడెన్షియల్ పెట్టాం. దాదాపు 300 మందికి రెసిడెన్షియల్ ఏర్పాటు చేసాం. హాస్టల్ అందులో 150 మంది వరకు నెల్లూరు నగరం వాళ్ళకి ఇచ్చాము. 150 మంది మిగతా మున్సిపాలిటీల వాళ్ళకి కూడా ఇచ్చాం. అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. అద్భుతమైన రిజల్ట్స్ ఎప్పుడూ ఊహించిన విధంగా 74 మంది ఐఐటీలు ఎన్ఐటీలు సెలెక్ట్ అయ్యారు. అయితే అక్కడ మున్సిపల్ కార్పొరేషను వాళ్ళకి భోజనాలు ఉండటానికి వసతులు ఏర్పాటు చేస్తే నారాయణ గ్రూప్ నుంచి నేను టీచర్ని ఇచ్చా. నెలకు 6 లక్షల రూపాయలు, నెలకు 6 లక్షల రూపాయలు పెట్టి ఐఐటి టీచ్ చేయగలిగిన, నీట్ టీచ్ చేయగలిగిన స్టాఫ్ని ఎవ్రీ మంత్ 6 లక్షలు పే చేశాను, నేను పే చేశా. అదేవిధంగా వాళ్ళకి బుక్స్ మొత్తం నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం. ఇలా చేయబట్టే దాదాపు 74 మంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటీలో చేరారు. అట్లాంటి కళాశాలని హాస్టల్ క్లోజ్ చేశారు. హాస్టల్ క్లోజ్ చేశారు, డే స్కాలర్ పెట్టారు. అసలు హాస్టల్ ఎందుకు పెట్టాను? ఆ యొక్క పేదలు నిరుపేదలైనటువంటి కొన్ని స్లమ్స్ ఏరియాలో ఉండారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కొందరు ఓసీలు. ఇప్పుడే శ్రీనివాసుడు ఒక కేసు చెప్పాడు. ఒక తండ్రి ఆ మిరపకాయలు అక్కడ తొక్కే దగ్గర ఆయన అన్నాడు, సార్ కాళ్ళు వాసిపోతుంటే నా కూతురు రోజు సేవ చేసేది. అయితే అమ్మాయికి చదువు కోసం ఆ అమ్మాయి నాకు వద్దు డాడీ, నేను నీకు సేవ చేస్తాను ఇంట్లో ఉంటే ఈ హాస్టల్లో చేర్చాడు. ఆ అమ్మాయి బ్రహ్మాండంగా చదువుకున్నది. అలా ఎంతోమంది చదువుకున్నారు. ఇలా ఎన్నో చేశాం. ప్రజలకి ప్రజావసరాలు తీర్చడమే నాయకుడి లక్షణం. ప్రజలకు కావాల్సిన అవసరాలని నాయకుడు తెలుసుకోవాలి, అది బాధ్యత, నాయకుడి బాధ్యత. కొన్ని సమస్యలు వచ్చి చెప్తారు, కొన్ని వచ్చి నాయకుడే తెలుసుకోవాలి. అందుకని ఈరోజు నెల్లూరులో ఉన్న 94 ఇళ్ళు డోర్ టు డోర్ తిరుగుతున్నాను. దాదాపు 80,000 కంప్లీట్ చేశాను. ఇంకొక 14,000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. డోర్ టు డోర్ ఎందుకు తిరుగుతున్నానంటే అక్కడ ప్రజల యొక్క జీవనశైలి ఎలా ఉందో తెలుసుకోవటానికి. ఇప్పుడు సర్వేపల్లి కాలువ కట్ట తిరిగాను. అక్కడ వాళ్ళ సగటు ఆదాయం చాలా తక్కువ. ఎక్కువ మంది ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు, పెయింటర్సు, తర్వాత ఎలక్ట్రీషియన్స్, రిక్షా ఆటో వాళ్ళు. అదేవిధంగా సర్వేపల్లి కట్ట, అదేవిధంగా కుసుమారి జనవాడ, ఇట్లా కొన్ని ఏరియాలో ఉండారు. వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చాలి మనం. అది మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అది ఎలా మారుతుందంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేటట్టుగా ఒకటి చేయాలి. రెండోది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబరో, పెయింటరో, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు.
అతని యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసి అతనికి కొంత ఎక్విప్మెంట్ కానిస్తే 2 రోజుల్లో చేసే పని 1 రోజులో చేస్తాడు. అంటే 2 రోజుల్లో చేసే ఆదాయం 1 రోజే వస్తుంది. ఆ విధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. ఇదంతా ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. నెల్లూరులో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ అమూల్యమైన ఓటును మా ఇద్దరికేసి గెలిపించండి. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ని ఎంపీగా వారు తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ని ఎమ్మెల్యేగా నేను తీసుకొచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా తీసుకుంటూ యువత అన్నిటికంటే యువత భవిష్యత్తు ఇంపార్టెంట్. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ ఆనందం వాళ్ళ సుఖాల కంటే కూడా పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు. వాళ్ళ పిల్లలు గౌరవంగా చేసే ఒక ఉద్యోగం చేయాలనో లేదంటే ఒక మంచి వ్యాపారం చేసుకొని కోరుకుంటారు. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు తగ్గ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయం కానీ లేదా వాళ్ళ ఉద్యోగాలకు ఎలా స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఐటీలో తెచ్చుకునేవాడు కొందరు ఉంటారు, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాసి తెచ్చుకునేవాళ్ళు ఉంటారు, కొందరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా చేసే విధంగా ప్రణాళికలు రచించి ఈసారి ముందుకు పోవడం జరుగుతుంది.